గోదావరికని రీగల్ షూ మార్ట్ వద్ద గురువారం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు బైరిమల్ల దుర్గాప్రసాద్, మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పూర్వ ఎన్ఎస్యుఐ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి ముఖ్య అతిథిగా హాజరై ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి బలమైన నాయకత్వం అందించిన స్వర్గీయ ఇందిరాగాంధీ ఈ దేశ రాజకీయాల్లోకి చదువుకున్న విద్యార్థులు యువత రావాలనే ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా 1971 ఏప్రిల్ 9న ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేశారని తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగంగా విద్యారంగానికి పెద్దపీట వేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఐఐటి, ఎన్ఐటి, ఏఐఎంఎస్, జేఎన్టీయు వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా వ్యవస్థలను స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థుల మేలుకై అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా గురుకుల విద్యార్థులకు కాస్మెటిక్స్ చార్జెస్ పెంపు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం, ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యుత్, పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను దఫాల వారీగా విడుదల చేయడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విశ్వవిద్యాలయాలకు నిధులు, ప్రైవేట్ స్కూల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వ చర్యలు, రాష్ట్ర బడ్జెట్ లో గతంలో లేని విధంగా విద్యాశాఖకి నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని వివరించారు. రామగుండం నియోజకవర్గంలో కూడా పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రత్యేకంగా కొన్ని కోట్ల రూపాయలతో రామగుండం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల నిర్మించడం, గోదావరికని ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థుల కోసం సుమారు 7 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టడం, ప్రభుత్వ పీజీ కళాశాలలో ఎంసీఏ వంటి కోర్సులను పునఃప్రారంభించడానికి కృషి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దని గుర్తు చేశారు. విద్యకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వం బలోపేతానికి జిల్లా విద్యార్థులంతా రానున్న రోజుల్లో ఎన్ఎస్యుఐ నాయకులతో కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. విద్యార్థులు తలుసుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కానీ, ఎంపీల విషయంలో కానీ ముందుండి పనిచేసి కాంగ్రెస్ గెలిచేదారుల మొదటి పాత్ర ఎన్ఎస్ఐ. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో ఈ రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు. ఇలా 900 కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని చక్కటి సిటీగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు. ఇలా లక్ష్మీనగర్ అయితేనేమి, బస్టాండ్ కాలనీ అయితేనేమి, రాయిస్ థియేటర్ అయితేనేమి, చౌరస్తా అయితేనేమి, ఇంకా వాటికి కూడా ఒక్కొక్క కోటి రూపాయలు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, అనేక సమస్య కరెంటు ప్రాబ్లం కానీ అనేక సమస్యలు తీర్చడం మా ఎమ్మెల్యే గారు ముందుంటున్నారు. ఈ గత 2 సంవత్సరాలనే ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యే గారు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటికే 78% పనులు పూర్తయింది. దాదాపు మా ఎమ్మెల్యే గారు 100% తప్పకుండా ఈ రామగుండం పనులు పూర్తి చేస్తాడు. మహిళా ప్రధాని మంత్రి వర్యులు ఈ యొక్క దేశానికి బలమైనటువంటి నాయకత్వం అందించినటువంటి మహనీయులు. మరి ఈ యొక్క దేశ రాజకీయాల్లో యువకులు, చదువుకున్న విద్యార్థులు రావాలని ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో 1971 ఏప్రిల్ 9 నాడున ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది. మరి ఈ యొక్క దేశ అభివృద్ధిలో భాగంగా విద్యారంగానికి ప్రధాన పీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి దేశవ్యాప్తంగా కూడా ఐఐటీలు కానీ, ఎన్ఐటీలు కానీ, మరి ఆ యొక్క ఎయిమ్స్ కానీ, ఈ యొక్కటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలని ఈ యొక్క దేశానికి, ప్రపంచ దేశాలకి కూడా ఈ యొక్క దేశం యొక్క ఘనతని చాటే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క పేద విద్యార్థి ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ అయిదామనుకున్నటువంటి కళ ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఒక ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటికీ తర్వాత కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి ప్రధాన పీట వేసి విద్యా కమిషన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మరి
రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారిని నియమించడం ఈ యొక్క విద్య పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రజలందరూ కూడా గమనించాలి. బాసర త్రిపుల్ ఐటీ అక్కడ ఓయూ కానీ క్యాంపస్లు అన్నిటికీ కూడా విశ్వవిద్యాలన్నిటికీ కూడా వందల కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి యొక్క రేవంత్ రెడ్డి గారిది. అలాగే ప్రభుత్వ పాఠశాలల విషయంలో కానీ మా యొక్క నియోజకవర్గ స్థాయిలో నూతన ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ నూతన గవర్నమెంట్ స్కూల్స్ కానీ రామగుండం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని బాగుపడాలని ఒక ఉద్దేశంతో మా నాయకులు శ్రీధరబాబు గారు మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పారపు శ్రీనివాస్, ఎండి యాకూబ్, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, ధూళిగట్ట సతీష్, సింహాచలం, యాదవ్ వెంకటరమణ, పుసాల శ్రీనివాస్, అరుణ్, శాంతి, దుర్గా, ఉదయరాజ్, ప్రశాంత, శ్రవణ్, కేశవ్, ప్రవీణ్, వాసు, జోన్స్, రిక్కీ, జాయ్, చరణ్, దినేష్, శ్రీమాన్, బాబు, రోహిత్ కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.